హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంఎస్ మోహన్ని. ఈరోజు మన వీడియోలో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. జస్ట్ 10 minutes డైలీ యావరేజ్గా టైం స్పెండ్ చేయండి. చిన్న స్మాల్ ఎక్సర్సైజ్తో పాటు ఫ్యాట్ అనేది లాస్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఓకే. అంటే చాలామంది ఆల్రెడీ వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా కొంచెం చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా ట్రై చేద్దామని అనుకుంటూనే ఉన్నారు. కానీ మీరు జస్ట్ ఒక 2-3 డేస్లో టైం రెగ్యులర్గా ఒక 10 minutes మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టైం ఫస్ట్ స్పెండ్ చేయండి. తర్వాత ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మీకు జస్ట్ ఏదో ఒక 10 minutes టైం ఉన్నప్పుడు జస్ట్ ఫ్రీ అప్ ఎక్సర్సైజ్ అయినా చేస్తూ ఉండండి. ఇప్పుడు ఫ్రీ అప్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. మెల్లమెల్లగా కొద్దిగా అలవాటు అయిన తర్వాత జస్ట్ ఒక 1 month 10-15 days తర్వాత అయినా ఇంకొక 10 minutes ఎక్స్ట్రాగా 20 minutesలో వాకింగ్తో స్టార్ట్ చేయండి. తర్వాత ఫ్రీ ఎక్సర్సైజెస్ చేయండి. తర్వాత సింపుల్గా కొన్ని వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆటోమేటిక్గా కొంచెం వెయిట్ లాస్ అనేది అవుతారు. కొంచెం యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళైతే జిమ్కి వెళ్తారు, ఫిట్నెస్ కోసం, 6-pack బాడీ కోసం ట్రై చేస్తుంటారు. కొంచెం పెద్దవాళ్ళు వెయిట్ లాస్ కోసము, కొంచెం హెల్తీగా ఉండడం కోసము సింపుల్గా వాకింగ్, ఫ్రీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆల్రెడీ. కొంతమంది కోసము నన్ను కొంతమంది అడిగారు కాబట్టి వాళ్ళ కోసం, కొంతమంది కోసం సింపుల్గా ఇంట్లో నుంచే వర్కౌట్ చేస్తూ ఎలా వెయిట్ లాస్ అనేది అవ్వాలనేది దాని గురించి నేను కొన్ని చెప్తాను టిప్స్. అది మీరు కొంచెం ఫాలో అవుతారు. ఆల్రెడీ అందరూ చెప్పేదే ఫస్ట్ వాకింగే చేయాలంటారు. అదే నేను చెప్తున్నాను. జస్ట్ 10 minutes వాకింగ్ అయితే చేయండి డైలీ, ఎవ్రీడే, మార్నింగ్ ఆర్ ఈవినింగ్. మీ ఫ్రీ టైం ఉన్నప్పుడే చేయండి. కొంతమందికి టైం లేదు, బిజీగా ఉన్నాయి, ఈ టైంలో వర్కౌట్ చేయలేకపోతున్నాము, వాకింగ్ కూడా చేయలేకపోతున్నాము అంటున్నారు. కానీ జస్ట్ ట్రై చేయండి. ఒక 10 minutes మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీరు ఎప్పుడు ఫ్రీ అనుకుంటే అప్పుడు ఒక 10 minutes టైం స్పెండ్ చేసి వాక్ చేయండి. ఫస్ట్ వాకింగ్లో కూడా 3 types ఉన్నాయి: స్లో వాకింగ్, మీడియం వాకింగ్, ఫాస్ట్ వాకింగ్. అందులో మామూలుగా రెగ్యులర్గా మీరు స్లో వాకింగ్, మీడియం వాకింగే చేస్తుంటారు. ఫాస్ట్ వాకింగ్ అయితే ఎక్కువ చేస్తున్నారు. స్లో వాకింగ్, మీడియం వాకింగ్ చేస్తున్నప్పుడు జస్ట్ ఒక 2 minutes స్లోగా వాకింగ్ చేస్తే ఇంకొక 2 minutes కొంచెం ఫాస్ట్ వాకింగ్ చేయండి, మీడియం వాక్ చేయండి. తర్వాత ఇంకొక 2 minutes ఫాస్ట్ వాక్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఈ వాకింగ్లోనే జస్ట్ ఫస్ట్ 2 minutes స్లో వాకింగ్, తర్వాత 2 minutes మీడియం వాకింగ్, తర్వాత 2 minutes ఫాస్ట్ వాకింగ్. అలా చేయండి స్పీడ్గా. ఎలా చేయాలి? కొన్ని ఫ్రీ అప్ ఎక్సర్సైజెస్, కొన్ని ఫ్రీ అప్ ఎక్సర్సైజ్ కూడా కొన్ని చిన్న టిప్స్ ఎలా చేయాలని నేను చెప్తాను. అది ఫాలో అయ్యి మీరు వర్క్ చేసుకోండి. ఇంట్లో నుంచే వర్కౌట్ చేయండి. ఇంకా కొన్ని వాకింగ్ మీరు బయట చేస్తుంటారు, ఫ్రీ అప్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఫ్రీ అప్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే ఇంకొంచెం వర్కౌట్ అనేది సింపుల్గా కొంచెం వర్కౌట్ ఎక్కువ చేయండి. ఇంకొక 10 minutes ఎక్కువ వర్కౌట్ చేయండి. ఆల్రెడీ సింపుల్గా వర్కౌట్ చేస్తున్న వాళ్ళు కూడా, కొంతమంది జెంట్స్ అయితే బెల్లీ ఫ్యాట్, సైడ్ ఫ్యాట్స్ గురించి కొన్ని టిప్స్ అడిగి ఉన్నారు. అవి కూడా నెక్స్ట్ వీడియోలో అది కూడా ఎలా అనేది చిన్న ఎక్సర్సైజ్ ద్వారా వీడియో చేస్తాను, చూడండి మరి మీరు. ఓకేనా? కొంతమంది హ్యాండ్స్ తగ్గాలని, కొంతమంది థై తగ్గాలని, అవి కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా అడిగి ఉన్నారు. వాళ్ళ కోసం కూడా నెక్స్ట్ వీడియోలో కొన్ని వర్కౌట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న ఎక్సర్సైజ్ని చేద్దాము. అందులో వాకింగ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ జస్ట్ 10 minutes వాకింగ్ చేయండి. తర్వాత 10 minutes ఫ్రీ అప్ ఎక్సర్సైజ్ చేయండి. ఫ్రీ అప్ ఎక్సర్సైజ్ కూడా హెడ్ నుంచి టో వరకు కానీ, లేదంటే టో నుంచి హెడ్ వరకు కానీ ఫ్రీ అప్ ఎక్సర్సైజ్ చేయాలంతే. హెడ్ రొటేటింగ్ చేయడము, షోల్డర్ రొటేట్ చేయడము, హిప్ రొటేట్ చేయడము, నీ దగ్గర రొటేట్ చేయడము, టోని అప్ చేయడము, అవన్నీ చిన్న టిప్స్. ఇవన్నీ కూడా చేయాలి. ఇంకా వాకింగ్తో పాటు కొంతమంది ఆల్రెడీ ఫిట్నెస్ కోసం చిన్న ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు. కొంతమంది జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అందరూ చెప్పే టిప్స్, అందరూ చెప్పే వర్కౌటే నేను కూడా చెప్పొచ్చు. అందులోనే జస్ట్ ఒక 10 minutes ఏమైనా మీకు ఆ టిప్స్, ఆ వర్కౌట్ నచ్చితే అది కూడా మీరు చేయొచ్చు. ఓకేనా? జనరల్గా అందరూ వర్కౌట్ చేసే ఇప్పట్లో అందరూ చాలామంది జిమ్కి వెళ్తున్నారు, ఫిట్నెస్కి వెళ్తున్నారు, ఫ్రీ అప్ ఎక్సర్సైజ్ చాలామంది చేస్తున్నారు ఆల్రెడీ.
కొంతమంది అడిగారు టైం లేక చేయట్లేదని, వాళ్ళు ఇంట్లో నుంచే కొంత వర్కౌట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా అండి? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కొన్ని ఫ్రీ అప్ ఎక్సర్సైజ్ గురించి, నెక్స్ట్ కొన్ని వైట్ లాస్ గురించి, వర్కౌట్ గురించి కొంచెం చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.